Hi, I'm Dr. Himabindu from Skinova. Atopic skin or allergic skin గురించి మాట్లాడదాం. This is the most troublesome season or most irritating season for atopic skin అండి. Winter season అన్నది too much dry, already వాళ్ళ skin irritation and dryness కి prone ఉంటుంది, and winter season will aggravate this problem అన్నమాట. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు గురించి మాట్లాడదాం. First thing to avoid is hot water baths. టూ మచ్ హాట్ వాటర్ ఆర్ గోరువెచ్చని నీళ్ళ కన్నా ఎక్కువ హాట్ వాటర్తో చేయటం వల్ల స్కిన్ ఇంకా డ్రైనెస్ పెరగడానికి ఛాన్స్ ఉంది. మీ న్యాచురల్ స్కిన్ బ్యారియర్ డిస్రప్ట్ అయ్యి డ్రైనెస్ ఇంకా పెరుగుతుంది అండ్ ఫర్దర్ ప్రాబ్లమ్ అగ్రవేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, డు నాట్ వేర్ వులెన్ క్లోత్స్ అండి. ఎటోపిక్ ఇండివిజువల్స్ కి వులెన్ ఈజ్ అ పొటెంట్ ఇరిటెంట్, సో వాళ్ళకి ఇంకా అలర్జీస్ ట్రిగర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వులెన్ క్లోత్స్ ని అవాయిడ్ చేయండి. ఇన్స్టెడ్ వేర్ థిక్ కాటన్ క్లోత్స్ ఆర్ థిక్ సింథటిక్ క్లోత్స్. దానివల్ల మీకు చలి ప్రివెంట్ అవుతుంది అండ్ ఇరిటేషన్ పొటెన్షియల్ ఏదైతే వులెన్ వల్ల మీకు వస్తుందో అది తగ్గుతుంది. థర్డ్ వన్ ఈస్ టేక్ షార్ట్ షవర్స్ అండి. ఒక 5 to 10 minutesలో మీ స్నానం కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకోండి. సో మోర్ దెన్ అందుకని ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మం నాని ఇంకా అలర్జిక్ పొటెన్షియల్ పెరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ మాయిశ్చరైజర్ అండ్ మాయిశ్చరైజర్. ఆ మాయిశ్చరైజర్ కూడా థిక్ క్రీమ్ బేస్ ఉన్న మాయిశ్చరైజర్ని సెలెక్ట్ చేసుకోండి, ఆర్ ప్రిఫరబుల్లీ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్డ్ మాయిశ్చరైజర్. సో మీరు వీలైన సార్లు, అండ్ దట్ మాయిశ్చరైజర్ షుడ్ బి అప్లైడ్ ఆన్ అ డాంప్ స్కిన్. అంటే కొంచెం టవల్ డ్రైడ్ స్కిన్, స్నానం చేసినట్టే కొంచెం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ హోల్ బాడీకి అప్లై చేసుకోవడం వల్ల మాయిశ్చర్ లాక్ అవుతుంది అండ్ ఇట్ స్టేస్ ఫర్ అ లాంగర్ టైమ్. సో ఇఫ్ యూ స్టిల్ ఫీల్ యువర్ స్కిన్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఆర్ ఇంకా మీకు డ్రైనెస్ ఆర్ ర్యాషెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ for more professional treatment and guidance.